హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే హైదరాబాద్లోని నర్సాపూర్ అడవుల్లో స్టోరీ మొదలవుతుంది. వార్డ్ బాయ్ సత్య ఒక అనాథ శవానికి దహన సంస్కారాలు చేసి అస్థికలు తీసుకుని మార్చురీ వ్యాన్లో తిరిగి ప్రయాణమవుతాడు. తను మధ్యలో ఒక దాబా దగ్గర ఆగి భోజనం చేసేందుకు ఒక 500 రూపాయల నోట్ని బయటికి తీస్తాడు. నిజానికి ఈ 500 సత్యావి కావు. ఆ అనాథ శవం యొక్క జోబీలోంచి తను ఈ డబ్బుల్ని దొంగతనం చేస్తాడు. కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఆ శవానికున్న ఉంగరం, మెడలోని దండ, చేతికున్న వాచ్ ఇలా దొరికిన కాడికి ప్రతిదీ నొక్కేస్తాడు. సత్య ఆ 500 తీసి భోజనం ఆర్డర్ చేయబోతుండగా ఒక పెద్ద గాలి రావడం వల్ల ఆ 500 ఎగురుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాయి. సత్య కూడా ఆ నోట్ని పట్టుకునేందుకు ఒంటరిగా చీకట్లో అడవిలోకి వెళ్తాడు. అడవిలో ఒక చోట కొమడో డ్రాగన్ సత్యపై దాడి చేసి తినేందుకు ప్రయత్నిస్తుంది. సత్య దాన్ని చూసి భయపడి పారిపోయి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ కోట దగ్గరికి చేరుకుంటాడు. ఆ 500 నోటు గాల్లో ఎగురుకుంటూ కోటలోకి ప్రవేశిస్తుంది. దానికోసం సత్య కూడా కోటలోకి అడుగు పెడతాడు. ఆ కోట చాలా భయంకరంగా, ఎక్కడ చూసినా హిప్నోటిజంకి సంబంధించిన వస్తువులు, ఫోటోలు ఉంటాయి. వాటన్నిటిని చూసి సత్య భయంతో గుటకలు వేస్తుంటాడు. హాల్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఒక మృతదేహం కూడా ఉంటుంది, కానీ దానికి తల ఉండదు. హాల్లో ఒక పెద్ద కుర్చీ దానంతటా అదే ముందుకి వెనక్కి ఊగుతుంటుంది. సత్య దాన్ని చూసి, సార్ నన్నేం చేయకండి, నా నోటు ఎగురుకుంటూ వస్తే దానికోసం వచ్చా అని అంటాడు. అప్పుడొక స్వరం మాట్లాడుతూ, నీ నోట, నువ్వు తీసుకున్న వస్తువులన్నీ బయటకు తీయని అనడంతో సత్య వాటన్నిటినీ ఫ్లోర్ మీద పెట్టేస్తాడు. తీరా చూస్తే అక్కడ తెలలేకుండా రక్తపు మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పైకి లేచి ఒక గొడ్డలితో సత్యాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కట్ చేస్తే రాజాసాబ్ ఎంట్రీ. కొంతమంది పోక్రీగాళ్ళు అమ్మాయిల్ని టీజ్ చేస్తుండగా రాజా ఎంట్రీ ఇచ్చి ఆ పోక్రీగాళ్ళని కొడతాడు. రాజా నాన్నమ్మ పేరు గంగమ్మ. ఈవిడికి అల్జీమర్స్ అనే వ్యాధి ఉంటుంది. అంటే తను ఏ విషయాన్నైనా సరే కొన్ని క్షణాల్లోనే మర్చిపోద్దనమాట. గంగమ్మ భర్త పేరు కనకరాజు. కొన్ని సంవత్సరాల క్రిందట గంగరాజు అనే వ్యక్తిని వెతుక్కుంటూ కనకరాజు ఇల్లొదిలి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గంగమ్మ తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అసలు ఈ గంగరాజు ఎవరు? కనకరాజు గంగరాజును వెతుక్కుంటూ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాడో మనకు పోను స్టోరీలో రివీల్ అవుద్ది. సో స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ చేయండి. అల్జీమర్స్ డిసార్డర్ వల్ల ప్రతి విషయాన్ని మర్చిపోయే గంగమ్మ తన భర్తని మాత్రం మర్చిపోదు. ఎప్పుడు చూసినా తన భర్తనే తలుచుకుంటూ ఆయన ఆలోచనలతో నిండిపోతుంటది. రాజా తన నాన్నమ్మ గోలని భరించలేక ఎక్కువ ఆలోచిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోతావని డాక్టర్స్ చెప్పారు కదా. అల్జీమర్స్తో అన్నింటినీ మర్చిపోయే నువ్వు ఈ మహానుభావుని మాత్రం మర్చిపోవట్లేదు. ప్రతి కన్నీటి వెనకాల ఏదో ఒక స్టోరీ ఉంటుంది. అలా అని ఆ స్టోరీస్ అన్నింటినీ తలుచుకుంటూ కూర్చుంటే ఇక లైఫ్ ఏముంటుంది? నువ్వంటే పిచ్చున్న నాలంటోడి ప్రేమకి విలువేముంటుందని బాధపడతాడు. దాంతో గంగమ్మ రాజాని అర్థం చేసుకుని ఇకపై తన భర్త గురించి ఎప్పుడూ ఆలోచించనని ప్రామిస్ చేస్తుంది. కానీ తను కొన్ని సెకండ్స్లోనే ఆ ప్రామిస్ని కూడా మర్చిపోద్ది. ఇదేంట్రా బాబు, ప్రామిస్ని కూడా ఇంతలో మర్చిపోయిందని అనుకుని రాజా స్టన్ అయిపోతాడు. మరుసటి రోజు ఉదయం కరీం రాజాని కలిసేందుకు ఇంటికొస్తాడు. కరీం పెళ్లి చూపులకు వెళ్ళి ఆ సంబంధం కుదరడంతో హ్యాపీగా తనకు కాబోయే వైఫ్తో ఫోటో దిగుతాడు. కరీం ఆ ఫోటోని రాజాకి చూపిస్తాడు. రాజా ఆ ఫోటోని చూస్తుండగా మహేష్కి ఒక ముసలాయన కనకరాజులాగా కనిపించడంతో తను ఆ ఫోటోని జూమ్ చేస్తాడు. ఈ మహేష్ అనేవాడు రాజా ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంటాడు. రాజా ఆ ఫోటోలోని ముసలాయన్ని చూసి, ఇతనేంటి అచ్చం మా తాతలాగా ఉన్నాడని అనుకుని తను ఆ ఫోటోని గంగమ్మకు చూపిస్తాడు. గంగమ్మ కనకరాజును గుర్తుపట్టి ఇతను మీ తాతే అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు రాజా, దేశం మొత్తం గాలించినా కూడా ఎక్కడా దొరకలేదు, అలాంటిది తను నీ ఫోటోలో కనిపించాడు, ఈ ఫోటో నువ్వు ఎక్కడ దిగావని కరీంని అడుగుతాడు. అప్పుడు కరీం, ఈ ఫోటో మేము చార్మినార్ దగ్గర దిగామని చెప్తాడు. రాజా వెంటనే చార్మినార్ ఏరియాలో పోలీసుగా పనిచేసే మంగళం బాబాయ్కి ఫోన్ చేసి తాత గురించి విషయం చెప్తాడు. అప్పుడు మంగళం, ఇది 1960 నాటి మిస్సింగ్ కేసు కాబట్టి ఒక 5 లక్షలు తీసుకునిరా, ఆ డబ్బులతో సిఐని ఎలాగోలా ఒప్పించి సెర్చింగ్ మొదలు పెట్టిద్దామని అంటాడు. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే ఎలా అని అనుకుంటుండగా రాజాకి ఒక మంచి ఐడియా వస్తుంది. రాజా గర్ల్ ఫ్రెండ్ పేరు అనిత. ఇప్పటికే రాజా అనిత ఫాదర్కి 10 లక్షలు అప్పుంటాడు. అయినా సరే రాజా అనితని ఒప్పించి తన దగ్గర నుంచి 5 లక్షలు తీసుకుంటాడు. కట్ చేస్తే రాజా గంగమ్మకి టాటా చెప్పి హైదరాబాద్ వెళ్తాడు. రాజా చార్మినార్ సెంటర్లో బస్ దిగి వెంటనే ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాడు. అప్పుడు కొంతమంది నన్స్ చర్చికి వెళ్తుంటారు. వాళ్ళలో బెస్సీ అనే అమ్మాయి కూడా ఉంటుంది. బెస్సీని చూసిన మొదటి క్షణంలోనే రాజా ప్రేమలో పడిపోతాడు. తను బెస్సీని ఫాలో అవుతూ చర్చిలోకి వచ్చి తన వైపే చూస్తుంటాడు. ఆ చర్చిలో లిల్లీ అనే చిన్న పాపతో రాజాకి పరిచయం ఏర్పడుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఒక నన్ తన దగ్గరికి వచ్చి, డాక్టర్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, పద వెళ్దామని చెప్పి లిల్లీని తీసుకెళ్తుంది. తన కోసం డాక్టర్ వెయిట్ చేయడం ఏంటని రాజా శాండీ అనే సిస్టర్ని విషయం అడుగుతాడు. యాక్చువల్గా ఈ లిల్లీ అనే పాపకి చిన్నప్పటి నుండే హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని తనకి ప్రతిరోజు డాక్టర్ చెకప్ ఉంటుంది. తన ఆపరేషన్కి డబ్బులు పోగు చేయడం కోసమే ఇలా ప్రేయర్స్ కండక్ట్ చేస్తున్నామని శాండీ రాజాతో అంటది. ఇంకేముంది, రాజా తన దగ్గర ఉన్న 5 లక్షల్లోంచి 3 లక్షల రూపాయలని పాప ఆపరేషన్ కోసం డొనేట్ చేస్తాడు. అప్పుడు శాండీ, ఈ డబ్బులతో పాప ఆపరేషన్ కంప్లీట్ అవుద్ది, మీ పేరు అడ్రస్ చెప్పండి,
ఇంత సహాయం చేసిన మీ గురించి అందరికీ తెలుస్తుందని అంటది. ఓస్ అంతేనా, కావాలంటే నా ఫోటోనే తీసుకోండి అని అనడంతో శాండీ రాజా అని ఫోటో తీస్తుంది. కాకపోతే తను నిజంగానే ఫోటో తీసుకోమని చెప్పడు, ఏదో వెటకారంగా చెప్తాడంతే. ఈ పబ్లిసిటీ లాంటివి ఏం అవసరం లేదు, ముందు పాపని సేవ్ చేయండి అని చెప్పి రాజా చర్చిలోంచి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత శాండీ ఈ విషయాన్ని బెస్సీకి చెప్పి రాజా ఫోటోని చూపిస్తుంది. రాజాని చూసిన మొదటి క్షణంలోనే బెస్సీకి గుడిగంటలు మోగుతాయి. నెక్స్ట్ సీన్లో రాజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మంగళాన్ని కలిసి సిఐ దగ్గర కంప్లైంట్ ఇస్తాడు. అసలు ఈ తాత కథ ఏంటంటే, చాలా సంవత్సరాల కిందట దేవనగర సంస్థానాన్ని గంగమ్మ కనకరాజులు పాలిస్తుండేవాళ్ళు. వీళ్ళ ఆస్థానంలో గంగరాజు అనే వ్యక్తి పనిచేస్తుంటాడు. తను అమ్మవారి నగల్ని అండ్ పంచహారాల్ని దొంగతనం చేసి సంస్థానం నుంచి పారిపోతాడు. ఆ గంగరాజుని పట్టుకుని తన దగ్గర నుంచి నగల్ని తీసుకుని సంస్థానానికి తిరిగొస్తానని లేఖ రాసి కనకరాజు గంగరాజు కోసం వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి గంగమ్మ తన భర్త కోసం ఎదురు చూసి చూసి అల్జీమర్స్కి గురవుద్ది. ఇన్నాళ్ల తర్వాత మా తాత మీ స్టేషన్ సరౌండింగ్స్లో కనిపించాడు, అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసారని చెప్పి రాజా ఆ డబ్బులున్న బ్యాగ్ని సిఐకి లంచంగా ఇస్తాడు. సిఐ ఆ డబ్బుల్ని తీసుకుని మీ తాత ఫోటోని అన్ని స్టేషన్స్కి పంపించి వెంటనే సెర్చింగ్ మొదలు పెడతారని అంటాడు. కట్ చేస్తే గంగరాజు నర్సాపూర్ అడవుల్లో ఎవరికోసమో వెతుకుతుంటాడు. మరోపక్క బెస్సీ రాజా గురించే ఆలోచిస్తుంటది. అప్పుడు శాండీ బెస్సీతో, నువ్వు నన్గా మారేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నావు, నువ్వు ఇలా ఆలోచించకూడదని అంటది. దానికి బెస్సీ, నేను అనాథని కాబట్టి నన్గా మారాలని అనుకున్నా, కానీ ఇప్పుడు ఆ రాజానే నా సోల్మేట్ అని దేవుడు బలంగా చెప్తున్నాడని అంటది. సరే, రేపు ఉదయం తను చర్చికి వస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్, లేకపోతే ఇక ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దామని శాండీ అంటది. అనుకున్నట్టుగానే మరుసటి రోజు కూడా రాజా చర్చికి వస్తాడు. కానీ ఆ టైంలో బెస్సీ కన్ఫెషన్ బాక్స్లో ఉంటుంది. సో తనకి రాజా వచ్చినట్టు కూడా తెలీదు. రాజా కన్ఫెషన్ బాక్స్లోకి వెళ్ళి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, తనకి కూడా నేను ఇష్టమైతే పంచహారాల పెట్టె దొరికిన వెంటనే పెళ్లి చేసుకోవడమే అని అంటాడు. వీళ్ళిద్దరి మధ్య తెర అడ్డుగా ఉండడం వల్ల అటువైపు నుంచి మాట్లాడుతుంది రాజా అని బెస్సీకి తెలీదు. అండ్ రాజా యొక్క పేరు కూడా బెస్సీకి తెలీదు. బెస్సీ కళ్ళు మూసుకుని రాజా తలపై చేయి పెట్టి ప్రార్థిస్తుండగా రాజా మాత్రం బెస్సీ ముఖాన్ని చూస్తాడు. కట్ చేస్తే రాత్రి సమయంలో బెస్సీ రాజాకి ఫోన్ చేసి, మీ తాతపై చీటింగ్ కేసు పెట్టానని నువ్వు తెలివిగా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చావా? మీ తాత నన్ను మోసం చేసి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, వెంటనే మా 3 లక్షలు మాకు ఇవ్వండి అని అంటది. మా తాతని ఎక్కడ చూసావు, ఎలా చూసావు, తను మిమ్మల్ని చీట్ చేయడం ఏంటని రాజా షాక్ అయిపోతాడు. అసలు విషయం ఏంటంటే, పాప ఆపరేషన్కి డబ్బులు కట్టేందుకు కొన్ని రోజుల క్రితం బెస్సీ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ క్యూ చాలా పెద్దగా ఉండడంతో బెస్సీ క్యూలో నిలబడి ఉన్న కనకరాజు దగ్గరికి వెళ్ళి, క్యూలో చాలామంది మనుషులు ఉన్నారు, ఈరోజు మా పాపకి ఆపరేషన్ చేయాలి, మీకు అభ్యంతరం లేకపోతే మీ దగ్గర నిలబడి మనీ పే చేయొచ్చా అని అంటది. అప్పుడు కనకరాజు, మీ డబ్బుల్ని నాకు ఇవ్వండి, నా దగ్గరున్న డబ్బులు కూడా కలిపి పాప ఆపరేషన్కి నేనే డబ్బులు కడతా అని చెప్పి కనకరాజు బెస్సీని హిప్నటైజ్ చేస్తాడు. ఇక బెస్సీ కనకరాజుకి తన 3 లక్షల్ని ఇచ్చి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోద్ది. కనకరాజు ఆ డబ్బుల్ని హాస్పిటల్లో కట్టకుండా బెస్సీని మోసం చేస్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని బెస్సీ రాజాకి చెప్పి, ఎలాగైనా మా డబ్బుల్ని మాకు తిరిగి ఇవ్వండి అని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అవతల వైపు మాట్లాడుతుంది తను ప్రేమిస్తున్న బెస్సీ అని రాజాకి తెలీదు, యువతల వైపు మాట్లాడుతుంది తను ప్రేమిస్తున్న రాజా అని కూడా బెస్సీకి తెలీదు. రాజా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి గంగమ్మకి ఫోన్ చేసి తాతకి దొంగతనం చేసే అలవాటుందా అని అడుగుతాడు. ఆయనకి దొంగతనాలు చేసే అవసరమేముంది, తను చాలా గొప్పవాడని గంగమ్మ అంటది. ఇలా రాజా గంగమ్మతో మాట్లాడడాన్ని గంగరాజు చాటుగా వింటాడు. కట్ చేస్తే సిఐ మంగళంకి ఫోన్ చేసి 5 లక్షలు అని చెప్పి నా చేతిలో 2 లక్షలు పెడతారా, ఇంకో 5 నిమిషాల్లో మిగతా 3 లక్షలు తీసుకుని మీరిద్దరూ నా దగ్గరికి రాకపోతే నీకు గొడ్డు కారం పెడతా అని వార్నింగ్ ఇస్తాడు. ఏం చేయాలో అర్థం కాక రాజా మంగళం ఒక కేఫ్లో కూర్చొనుండగా భైరవి అనే అమ్మాయి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి రాజా ముందు పెట్టిద్ది. రాజా ఒక్కసారిగా షాక్ అయిపోయి, అసలు మీరెవరికో ఇయ్యబోయి ఈ డబ్బుల్ని నాకిస్తున్నారా, నా పేరు రాజు, ఐఎమ్ ఫ్రమ్ విలేజ్ అని అంటాడు. అప్పుడు భైరవి, మీ తాత బళ్ళారిలో పనిచేసేటప్పుడు మా తాత చావు బతుకుల్లో ఉన్న సమయంలో మీ తాత సహాయం చేశాడు, అందుకు కృతజ్ఞతగా మా తాత ఈ డబ్బుల్ని నా చేత పంపించాడు, కాకపోతే ఇందులోంచి 1 పైసా కూడా మీకు ఇవ్వను, ఈ డబ్బుల్ని కేవలం మీ తాతకి మాత్రమే ఇస్తా అని అంటది. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా అనుకుని రాజా మంగళం అనుకుంటుండగా కొంతమంది రౌడీలు మనీ బ్యాగ్ని కొట్టేస్తారు. ఇక వెంటనే రాజా ఆ రౌడీల్ని చేసి మరీ ఒక్కొక్కళ్ళని ఉతికారేస్తాడు. రాజా డబ్బుల్ని రౌడీల నుంచి సేవ్ చేయడంతో భైరవి తనని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పుద్ది. సరిగ్గా అదే సమయంలో నన్స్ అందరూ అటువైపుగా చర్చికి వెళ్తుంటారు. వాళ్ళలో బెస్సీ కూడా ఉంటది. భైరవి రాజాని హక్ చేసుకోవడాన్ని బెస్సీ చూసి ఇక తను నన్గానే జీవితాన్ని గడపాలనుకుంటది. అసలు నువ్వు నన్ని లవ్ చేయడం ఏంటి, వాళ్ళకి ప్రేమ పెళ్లిళ్ళు ఉండవు, వాళ్ళు దేవుని సేవకే అంకితం కదా అని సీను అనడంతో రాజా డిసప్పాయింట్ అవుతాడు. ఆ సిచ్యువేషన్లో రాజా మీద భైరవికి సాఫ్ట్ కార్నర్ ఏర్పడిద్ది. కట్ చేస్తే రాజా బెస్సీని తలుచుకుంటూ ఫుల్గా డ్రింక్ చేసి బాధపడుతుండగా భైరవి తన దగ్గరికి వస్తుంది. రాజా మద్యం మత్తులో ఉన్నాడు కదా, వాడికి భైరవి బెస్సీలాగా కనిపిస్తుంది. సో వచ్చింది బెస్సీనే అని అనుకుని రాజా భైరవికి ప్రపోజ్ చేస్తాడు. భైరవి కూడా ఆ ప్రపోజల్కి ఒప్పుకుంటుంది.
అసలు ఈ భైరవి ఎవరో కాదు, తను గంగరాజు యొక్క మనవరాలు. గంగరాజు భైరవికి ఫోన్ చేసి అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని అరుస్తాడు. దానికి భైరవి, నేను రాజాని ప్రేమిస్తున్నాను, తను చాలా మంచోడు, తను బాధపడకూడదని అంటది. కట్ చేస్తే అనిత రాజాకి ఫోన్ చేసి తాతయ్య కలలో కనిపించి ఏదో చెప్పాడని నాన్నమ్మ ఒంటరిగా హైదరాబాద్ బయలుదేరింది. తను లాస్ట్గా నాంపల్లిలో బస్ దిగిందంట. ఇప్పుడే నేను ట్రావెల్ ఆఫీస్లో కనుక్కున్నానని ఏడుస్తూ చెప్తది. ఇప్పటికే ఎన్నో సమస్యలతో ఉంటే మళ్ళీ ఇదో సమస్య అని అనుకుంటూ నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాగా అని రాజా కోపడతాడు. ఇక వెంటనే రాజా భైరవి గంగమ్మ కోసం కారు వేసుకుని అన్ని చోట్ల వెతుకుతుంటారు. గంగమ్మ అలసిపోయి ఒంటరిగా ఒక చోట కూర్చునుండగా కొంతమంది దొంగ వెధవులు తన దగ్గర చేతివాటం చూపించి మెడలోని నగల్ని లాగేసుకోబోతుంటారు. అప్పుడు వెంటనే అక్కడికి రాజా భైరవి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళిద్దరూ రౌడీలందరినీ కొట్టిపడేసి గంగమ్మని సేవ్ చేస్తారు. నేను మీ మనవన్ని పెళ్లి చేసుకోబోతున్నానని భైరవి గంగమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటది. ఎలాగూ బెస్సీ తనతో లేదని రాజా భైరవిని యాక్సెప్ట్ చేసేస్తాడు. అసలు నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? 2 రోజుల్లో ఎలాగైనా సరే నేను తాతయ్యను పట్టుకోలేకపోతే ఇక నేను నీ మనవన్నే కాదు అని రాజా అంటాడు. కట్ చేస్తే రాజా, సీను, భైరవి, మంగళం కనకరాజు కోసం వెతుకుతుండగా రాజాకి గంగరాజు కనిపిస్తాడు. రాజా వెంటనే తనని చేసి పట్టుకొని బాగా కొడతాడు. భైరవి రాజాని ఆపి, ఈయన మా తాతగారు, నేను వచ్చింది కనకరాజుని పట్టుకొని మా తాతకి అప్పజెప్పేందుకే అని అంటది. అసలు మా తాత వెతుకుతుంది వీడి కోసమే గాని రాజా కోపడతాడు. ఇక గంగరాజు మాట్లాడుతూ, అసలు మా జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం కనకరాజే. మీరనుకున్నట్టుగా మీ నాన్నమ్మ కేవలం గంగమ్మ కాదు, తను మా గంగాదేవి, తను దేవనగర సంస్థానం యొక్క వారసురాలని అంటాడు. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. ఒకరోజు గంగమ్మ గుడిలో ప్రసాదం పంచుతుంటది. అప్పుడు కనకరాజు తన దగ్గరికి వచ్చి చేతిని పట్టుకుని బలవంతంగా ప్రసాదాన్ని పెట్టించుకుంటాడు. గంగరాజు వెంటనే కనకరాజుపై దాడి చేసి తన మనుషులతో బాగా కొట్టిస్తాడు. ఆకలితో ఉన్నట్టున్నాడులే, వదిలేయండని గంగమ్మ చెప్పడంతో ఇక వాళ్ళు కనకరాజుని వదిలేస్తారు. తన దగ్గర డబ్బులు లేనందువల్లే తనని ఇంతలా కొట్టారేమో అనుకుని ఎలాగైనా సరే గంగమ్మని పెళ్లి చేసుకుని కోట ఖజానాని ఖాళీ చేయాలని కనకరాజు ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగా తను వెంటనే బైరాగిని కలిసేందుకు గుర్రం మీద వెళ్తాడు. బైరాగి దగ్గరికి వెళ్ళగానే క్షుద్ర వాయువులు కనకరాజు యొక్క గుర్రాన్ని బలి తీసుకుంటాయి. బైరాగి నోరు విప్పి మాట్లాడాలంటే ఏదైనా అవయవాన్ని సమర్పించి నేలని రక్తంతో తడిపి అర్థించాలి. సో కనకరాజు ఆలోచించకుండా వెంటనే కత్తితో తన ఎడమ చేతిని నరికేసుకుంటాడు. గంగమ్మని తన వశం చేసుకునేందుకు కనకరాజు ఎంతకైనా తెగిస్తాడని బైరాగికి బాగా అర్థమవుద్ది. కనకరాజు చేసిన పనికి బైరాగి మెచ్చి తన ఎడమ చేతిని మళ్ళీ అతికించేస్తాడు. ఇక బైరాగి కనకరాజు కాళ్ళకి తాడు కట్టి తలకిందులుగా ఒక లోతైన బావిలోకి పంపిస్తాడు. ఆ బావిలో రక్త పిశాచులుంటాయి. బావిలో కొంత లోతుకు వెళ్ళిన తరువాత కనకరాజు బావికి అడ్డంగా ఒక ఆసనాన్ని వేస్తాడు. ఇక బావి బయట బైరాగి పూజ చేయడం మొదలు పెడతాడు. అలా సమయం గడిచిపోతుంటది. కనకరాజు వేసిన ఆసనం వల్ల తన తల రాపిడికి గురయ్యి రక్తం కిందకి కారుతుంటది. రక్త పిశాచులు ఆ రక్తాన్ని రుచించి కనకరాజుని తినేందుకు బావిలోంచి తన దగ్గరకు వచ్చేస్తాయి. సరిగ్గా అప్పుడే పూజ పూర్తవడంతో రక్త పిశాచులు కనకరాజుని టచ్ చేయలేక బావిలోకి పడిపోతాయి. కట్ చేస్తే బైరాగి కనకరాజుకి ఒక పదార్థాన్ని ఇస్తాడు. కనకరాజు రాత్రివేళ కోటకి చేరుకుని పూజ చేసి ప్రసాదం తీసుకొచ్చా, వచ్చి తీసుకోమ్మా అని గంగమ్మని పిలుస్తాడు. తను వాడి దగ్గరికి వెళ్తుండగా ఏనుగులు గట్టిగా అరుస్తుంటాయి. అయినా సరే గంగ అవేమీ పట్టించుకోకుండా వాడి దగ్గరకు వచ్చి ప్రసాదాన్ని తింటది. దాన్ని తిన్న మరుక్షణం నుంచి గంగ మెదడు కనకరాజు ఆధీనంలోకి వచ్చేస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు వాళ్ళిద్దరికి పెళ్లి కూడా అయిపోద్ది. సంవత్సరం తిరగకుండానే కనకరాజు కోట ఖజానా మొత్తాన్ని ఖాళీ చేస్తాడు. అమ్మవారి నగలు, పంచహారాల బాధ్యత కూడా గంగరాజుకి ఇస్తున్నట్టు నటించి కనకరాజు వాటిని తీసుకుని పారిపోతాడు. గంగమ్మ తీసుకున్న నిర్ణయం వల్లే సంస్థానానికి ఈ గతి పట్టిందని గంగని బంధువులే వీధిన పడేస్తారు. అప్పటి నుంచి కొడుకుని పోషించుకుంటూ గంగ సాధారణ స్త్రీగా జీవనం సాగిస్తుంటది. కాలక్రమేణా తన కొడుక్కి పెళ్ళై ఒక కుమారుడు పుడతాడు. కొన్ని సంవత్సరాలకి కొడుకు కోడలు కూడా మరణిస్తారు. అలా ఇప్పుడు గంగకి రాజా మాత్రమే ఉంటాడు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ గంగరాజు రాజాకి చెప్తాడు. మహారాణిలాగా గొప్ప జీవితాన్ని గడపాల్సిన తన నాన్నమ్మ ఇలా అవ్వడానికి కారణం తన తాతయ్య అని తెలుసుకుని రాజా కోపంతో రగిలిపోతాడు. ఎలాగైనా సరే కనకరాజుని కనిపెట్టి వాణ్ణి నాన్నమ్మ కాళ్ళ దగ్గర పడేసి తను చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని రాజా డిసైడ్ అవుతాడు. అప్పుడు గంగరాజు, కనకరాజు నర్సాపూర్ ఫారెస్ట్లో ఉన్నాడని నా మనుషులు చెప్తే నేను అక్కడికి వెళ్ళాను, కానీ వాడు ఎక్కడా కనిపించలేదని అంటాడు. కట్ చేస్తే రాజా, మంగళం, భైరవి, సీను నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక కోట కనిపిస్తుంది. నలుగురు కోట లోపలికి ప్రవేశిస్తారు. లోపల కనకరాజు యొక్క పెద్ద ఫోటో గోడకు తగిలించి ఉంటుంది. వాళ్ళందరూ కనకరాజుని వెతుక్కుంటూ ఖజానా ఉండే గదిలోకి చేరుకుంటారు. ఆ గది నిండా డబ్బు, నగలు, వజ్రాలు, చివరికి పంచహారాల పెట్టె కూడా ఉండడంతో అందరూ షాక్ అయిపోతారు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్న ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ మన వీడియోని షేర్ చేయండి.
అప్పటిదాకా చెట్టు ఊడలతో బంధించబడి గాల్లో వేలాడుతున్న సత్య మెలకువలోకి వస్తాడు. రాజా ఖజానా గదిలోని డబ్బులు ముట్టుకోబోతుండగా సత్య సడన్గా అక్కడికి వస్తాడు. మీరు ఈ డబ్బును ముట్టుకోకండి, వీటిలో దేన్ని ముట్టుకున్నా మాడి మసైపోతారు. మిమ్మల్ని ఈ డబ్బులు ముట్టుకోకుండా ఆపడానికే ఆయన నన్ను పంపాడని సత్య అంటాడు. అప్పుడు రాజా కోపంతో అసలు మా తాత ఎక్కడున్నాడు, పిలువు వాణ్ణి అని కోపంగా అంటాడు. దానికి సత్య, ఓ ఆయన మీ తాతగారా, ఆయన ఆల్రెడీ చనిపోయాడు. కొన్ని రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్లో గుండెపోటుతో జాయిన్ అయ్యి చనిపోయాడు. అనాథ శవమని దహన సంస్కారాల బాధ్యత నాకు అప్పగించారని సత్య జరిగిన విషయమంతా చెప్తాడు. అదంతా విన్న రాజా, నువ్వు చెప్పేది నిజమో కాదో నాకు అర్థమవడం లేదు. ఏదైతేనేం ఇదంతా మా నానమ్మ సొమ్ము, దీనికి నేనే వారసుని, ఇదంతా నేను పట్టుకెళ్తానని రాజా అంటాడు. అప్పుడు ఒక లేఖ ఎగురుకుంటూ వచ్చి రాజా దగ్గర ఆగిద్ది. కనకరాజు ఆ లేఖలోని మ్యాటర్ని చదువుతూ, ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, ఇదంతా నా సొంతం, నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తా. అలా కాకుండా వారసుడంటూ ఎవరైనా వస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. కానీ రాజా వాడి మాటలు పట్టించుకోకుండా తిరిగి కనకరాజుకే వార్నింగ్ ఇచ్చి, నేనొచ్చిందే మా నానమ్మ సొమ్ము తీసుకెళ్లడానికి, దమ్ముంటే ఆపరా ముసలోడా అని సవాల్ చేస్తాడు. ఇక కనకరాజు రాజాసాబ్ ముందుకి ఎంట్రీ ఇచ్చి, 3వ అమావాస్య రోజున మీ నాన్నమ్మకి ముహూర్తం పెట్టా అని గట్టిగా నవ్వి మాయమైపోతాడు. ఇవన్నీ తట్టుకోలేక వచ్చిన దారినే బయటికి వెళ్ళిపోవాలని అందరూ అనుకుంటారు. కానీ తీరా చూస్తే అసలక్కడ బయటికెళ్లేందుకు డోర్ ఉండదు. కేవలం కనకరాజు యొక్క పర్మిషన్ ఉంటేనే బయటికి వెళ్లడం కుదిరిద్దనమాట. సో రాజా వాళ్ళు ఇక ఆ కోటలోనే ట్రాప్ అయిపోయినట్టనమాట. 2వ అమావాస్య రోజున కనకరాజు గంగమ్మకి కలలో కనిపించి, చావు బ్రతుకుల మధ్య అడవిలో ఒంటరిగా కొట్టుమిట్టాడుతున్నాను, వచ్చే అమావాస్యకి నువ్వు నా దగ్గరికి రావాలి, నేను మళ్ళీ పుట్టాలి అని అంటాడు. దాంతో గంగ ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి రాజాకి ఫోన్ చేసి తనకొచ్చిన కల గురించి చెప్పి, మీ తాతయ్యని తొందరగా తీసుకుని రారా, నాకు భయంగా ఉందని అంటది. అది జస్ట్ కల మాత్రమే, నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అలా కల వచ్చిందిలే అని రాజా ధైర్యం చెప్తాడు. వీలైనంత త్వరగా పంచహారాల పెట్టి తీసుకుని ఇక్కడి నుంచి బయటపడాలని రాజా ఖజానా ఉండే గదిలోకి వెళ్తాడు. తీరా చూస్తే అది ఖజానా గది కాదు, కనకరాజుకి దహన సంస్కారాలు జరిగిన శ్మశానం. కనకరాజు చితి మీద నుంచి లేచి నడుచుకుంటూ వస్తుండడంతో రాజా వాళ్ళు భయంతో లోపలికి పరిగెత్తి దాక్కుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం బెస్సీ రిప్ అనే వ్యక్తిని తోడుగా తీసుకుని రాజా దగ్గరికి వస్తుంది. ప్రస్తుతం రాజా తనని కాకుండా భైరవిని ప్రేమిస్తున్నాడని బెస్సీ అనుకుంటుంది. బెస్సీ రాజాతో, ఎక్కడ మీ తాత, డబ్బులు నొక్కేసి అడవిలో దాక్కుంటే కనిపెట్టలేమని అనుకున్నారా అని అంటది. అంటే ఆ రోజు ఫోన్ చేసి డబ్బుల గురించి మాట్లాడింది నువ్వేనా అని రాజా ఒకంత షాక్ అయిపోతాడు. యాక్చువల్గా బెస్సీ ఒక నన్ అని, తనకి ప్రేమ పెళ్లి ఉండవని సీను రాజాతో అంటాడు కదా. కానీ నిజానికి బెస్సీ నన్ కాదు, నన్గా మారేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్న పాస్టెంట్ మాత్రమే. ఇప్పుడు ఈ విషయం రాజాకి తెలిసి సీనుపై కోప్పడతాడు. తమ డబ్బులు వసూలు చేసుకునేందుకు బెస్సీ రిప్ కోర్టులోకి అడుగు పెడతారు. అప్పుడు రాజా వాళ్ళిద్దరితో, మా తాత చనిపోయి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, మమ్మల్ని మామూలుగా టార్చర్ చేయట్లేదని అంటాడు. అయినా సరే వాళ్ళు తన మాటల్ని పట్టించుకోకుండా తమ డబ్బులు తెచ్చుకునేందుకు ఖజానా రూమ్లోకి వెళ్తారు. అక్కడున్న నగలు, బంగారం, డబ్బును చూసి వారిద్దరూ షాక్ అయిపోతారు. రిప్ ఇంకాస్త చనువు తీసుకుని ఆ నగలన్నింటినీ తన ఒంటిపై పెట్టుకుంటాడు. ఇంకేముంది, కనకరాజు వాళ్ళిద్దరికి ఒక చిన్న ట్రైలర్ చూపించడంతో వాళ్ళు భయంతో కేకలేస్తూ ఖజానా గది నుంచి బయటకు పరుగులు తీస్తారు. కట్ చేస్తే రాజా బెస్సీ రూమ్లోకి వెళ్ళి, నేను నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయాయని చెప్తాడు. అంటే ఆ రోజు కన్ఫెషన్ రూమ్లో నేను ప్రేయర్ చేసింది నీకేనా అని బెస్సీ షాక్ అయిపోద్ది. అలా ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటైపోతారు. కొంచెం సేపటి తర్వాత భైరవి బెస్సీతో మాట్లాడుతూ, రాజా లవ్ చేసిన నన్ను నువ్వేనా అని అడిగిద్ది. అప్పుడు రాజా వాళ్ళు మాట్లాడుకునే దాన్ని డిస్టర్బ్ చేయాలని తన తాత ఒంట్లోకి వచ్చినట్టుగా రాజా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే గంగా రాజాకి ఫోన్ చేసి ఇంతకుముందు తన కల్లోకి కనకరాజు వచ్చిన విషయాన్ని చెప్పిద్ది. అప్పుడు నిజంగానే కనకరాజు రాజా ఒంట్లోకి ప్రవేశించి, నీకొచ్చింది కల కాదు, అది నిజమని అంటాడు. అదేంటి రాజా ఇలా మాట్లాడుతున్నాడని అందరూ షాక్ అయిపోతారు. మరుసటి రోజు ఉదయం రాజా గంగాకి ఫోన్ చేసి, రాత్రి అలా వెటకారంగా అన్నా, నువ్వు పదే పదే ఫోన్ చేసి చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తుండేసరికి అలా మాట్లాడా, నేను ఖచ్చితంగా తాతయ్యని తీసుకొస్తానని రాజా ధైర్యం చెప్తాడు. ఇక ఈ తాతయ్య సంగతి త్వరగా ముగించాలని, మీలో ఎవరికైనా దెయ్యాల్ని భూతాల్ని వదలగొట్టే వాళ్ళు తెలుసా అని రాజా అడుగుతాడు. అప్పుడు బెస్సీ డాక్టర్ పద్మభూషణ్ గురించి చెప్పిద్ది. ఇతను వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైకియాట్రిస్ట్ అండ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. తను ఎక్సార్సిజం అవసరం లేకుండానే కేవలం హిప్నోటిజం ఉపయోగించి మనిషి శరీరం నుంచి దెయ్యాల్ని బయటకు పంపించగలడు. కట్ చేస్తే పద్మభూషణ్ కోటలోకి అడుగుపెట్టి కోట మొత్తాన్ని నిశితంగా పరిశీలిస్తాడు. కనకరాజు మేకను బలిచ్చి ఏవేవో మంత్రాల్ని చదివి ఒక చోట పూజలు చేసుంటాడు. సో పద్మభూషణ్ ఒక రూమ్ని చూపించి, మీరీ తలుపుల్ని అసలు ఓపెన్ చేయకండని అంటాడు. పద్మభూషణ్ రాజాతో మాట్లాడుతూ, మీ తాత ఏవో 4 మంత్రాలు నేర్చుకున్న మామూలు మంత్రగాడు కాదు, తను ఎక్సార్సిస్ట్, సైకియాట్రిస్ట్ అండ్ హిప్నోటిస్ట్.
ఈ కోటలో ఏ పెయింటింగ్ని చూసినా, ఏ స్టాచ్యూని చూసినా, ఏ డిజైన్ చూసినా ప్రతిదీ మనిషిని హిప్నోటైజ్ చేయగలిగే ప్యాటర్న్లోనే ఉన్నాయి. ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే మనంతటా మనం హిప్నోటైజ్ చేసుకుని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. మనం ఆ ప్రపంచంలో ఉండి ఇక్కడ వాళ్ళతో యుద్ధం చేయాలి. కానీ అది అంత ఈజీ కాదు. బట్ ఒకసారి ప్రయత్నిద్దామని అంటాడు. పద్మభూషణ్ రాజాని హిప్నోటైజ్ చేసి సముద్ర తీరం వద్ద ఆల్చిప్పల్లో ముత్యాలు ఏరుకుంటున్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తాడు. కానీ అప్పుడు కనకరాజు రాజాని తన ట్రాన్స్లోకి లాక్కుంటాడు. రాజా ఒక్కసారిగా సముద్రం దగ్గర నుంచి కోటలోకి వస్తాడు. కోటలో కనకరాజు ఎవరినో చంపి తలాముండెం వేరు చేస్తుండడాన్ని రాజా చూసి ఒక్కసారిగా భయంతో హిప్నోటైజ్ నుంచి బయటకు వస్తాడు. రాజా ఈ విషయాన్ని పద్మభూషణ్కి చెప్పడంతో ఆ ప్లేస్ ఎక్కడుందో చూపించని అంటాడు. ఇక అందరూ రాజా వెనకాల ఒక రూమ్లోకి వెళ్తారు. అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావికి వేలాడుతున్న తాడుని లాగగా ఓ 3 శవాలు తలలు లేకుండా బావి లోపల వేలాడుతుంటాయి. ఆ శవాలను చూసిన వారందరూ భయంతో వెంటనే రూమ్లోంచి బయటికెళ్తారు. కానీ పద్మభూషణ్ మాత్రం ధైర్యంగా అక్కడే ఉంటాడు. అప్పుడు అక్కడికి కనకరాజు ఎంట్రీ ఇచ్చి పద్మభూషణ్ని హిప్నటైజ్ చేయాలని చూస్తాడు. కానీ పద్మభూషణ్ తన మాయ నుంచి తప్పించుకుంటాడు. అయినా సరే కనకరాజు తనని వదిలిపెట్టడు. తను మళ్ళీ హిప్నటైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పద్మభూషణ్కి తన మనవరాలు హరిణి అంటే చాలా ఇష్టం. తనకేమైనా అపాయం జరిగితే పద్మభూషణ్ అస్సలు తట్టుకోలేడు. ఆయన మనవరాలే ఆయనకి వీక్నెస్ అన్నమాట. సో కనకరాజు పద్మభూషణ్ని హిప్నటైజ్ చేసి హరిణి తన తాతతో కలిసి కారులో ఘాట్ రోడ్లో వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ జరిగి వాళ్ళ కార్ కొండ అంచున ట్రాప్ అయినట్టు, అక్కడ నుంచి హరిణి కింద పడి చనిపోయినట్టుగా కనకరాజు సీన్ క్రియేట్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్ని ఫీల్ అయిన పద్మభూషణ్ చెమటలు కక్కుకుంటూ రూమ్ నుంచి బయటకొస్తాడు. పద్మభూషణ్ రాజాతో మాట్లాడుతూ, మీ తాత మామూలోడు కాదు, ఎవరు ఎందులో వీక్గా ఉంటే వాడు అందులోనే టార్గెట్ చేస్తున్నాడని అంటాడు. మరి ఆయన్ని ఎలా హ్యాండిల్ చేయాలని బెస్సీ అడిగిద్ది. దానికి పద్మభూషణ్ సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని వాడి ఆలోచనల్ని దాటి మనం ఆలోచించాలి. మనిషి యొక్క తెలివిని మ్యాక్సిమం యూజ్ చేస్తే తప్ప మనం వాడిని ఎదుర్కోలేమని అంటాడు. పద్మభూషణ్ ఒక బుక్ ఓపెన్ చేసి మనలో అంతర్లీనంగా దాగున్న సహస్ర చక్రాలు చాలా పవర్ఫుల్. ఈ విశ్వంలోని ఈవిల్ ఎనర్జీని మనిషి అధిగమించాలంటే మన ఆలోచనలతో సహస్ర చక్రాలతో సాధ్యమయ్యే అవకాశం ఉంది. కానీ అత్యంత శక్తివంతమైన ఈ చక్రాల్ని అందుకోవాలంటే జన్మ జన్మల నుండి యోగ సాధనైనా చేయగలిగి ఉండాలి. లేకపోతే మన భావోద్వేగాలతో జయించడానికి ప్రయత్నమైనా చేయాలి. మన భావోద్వేగాలైన ప్రేమ, కోపం, దుఃఖం, సంతోషం ఇలాంటి ఎమోషన్స్తో ఇమిడిపోయి మెదడులోని ఆలోచనలన్నీ మనసుతో ఏకం చేసి శరీరంలోని అణువణువు ఈ భావోద్వేగాలతో పనిచేయగలిగితే అని అంటుండగా పద్మభూషణ్ చేతిలో ఉన్న బుక్ మంటల్లో కాలిపోద్ది. వెంటనే కనకరాజు తనపై బలంగా దాడి చేసి తనని కోటలో నుంచి బయటకు విసిరేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అనిత రాజాని వెతుక్కుంటూ కోటకి వస్తుంది. ఏంటి తను ఇక్కడికి ఎలా వచ్చిందని రాజా షాక్ అయిపోతాడు. కట్ చేస్తే 3వ అమావాస్య. రాజా గంగరాజుకి ఫోన్ చేసి, మా తాత చావు బతుకుల మధ్య ఉన్నాడు, అర్జెంటుగా మా నానమ్మని తీసుకుని నర్సాపూర్ ఫారెస్ట్కి రండని చెప్తాడు. నిజానికి ఇక్కడ ఫోన్లో మాట్లాడింది రాజా కాదు, కనకరాజే రాజా గొంతుతో ఇలా మాట్లాడాడనమాట. గంగరాజు వెంటనే గంగమ్మ దగ్గరికి వెళ్ళి, కనకరాజు చావు బతుకుల్లో ఉన్నాడు, తను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, మీరు వెంటనే నాతో పాటు రండి, ఈ విషయాన్ని మీ మనవడే నాకు చెప్పాడని అంటాడు. అది వినగానే గంగమ్మ టెన్షన్తో ఫుల్ భయపడిపోద్ది. దాంతో తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతుంది. గంగరాజు వెంటనే గంగమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి రాజాకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అసలు నేనెప్పుడు నీకు ఫోన్ చేశాను, మా తాత ఎప్పుడో చనిపోయాడు కదా, నేనసలు నీతో ఫోన్లో మాట్లాడలేదని రాజా అంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక రాజా వెంటనే కారు వేసుకుని హాస్పిటల్కి చేరుకుంటాడు. కాకపోతే ఇదేమీ నిజం కాదు. తను హాస్పిటల్కి వెళ్ళడం అనేది కేవలం భ్రమ మాత్రమే. నిజానికి తను కోట దగ్గరే ఉంటాడు. కనకరాజు రాజాతో, ఇక్కడి నుంచి నీ కాలు కదలాలంటే నీ మెదడు నన్ను దాటి పనిచేయాలి. అసలు నేను మీ ఇద్దరిని వేరు చేసింది ఈ అమావాస్య గడియల్లో మీ నాన్నమ్మ ఒంటరిగా చనిపోవడానికే అని అంటాడు. మ్యాటర్ ఏంటంటే కనకరాజు దగ్గర చాలా సంపద ఉంది, కానీ అనుభవించేందుకు వయసు లేదు. సో తను చనిపోబోయే 10 రోజుల ముందు బైరాగి దగ్గరికి వెళ్ళి, నేను మళ్ళీ పుట్టి నా ఖజానాన్ని గుర్తించి అనుభవించేలా చేయని అంటాడు. అలా జరగాలంటే నువ్వు చనిపోయిన 3వ అమావాస్య నాడు నీ ధర్మపత్ని అంటే నీ భార్య కుంగి కృషించి చనిపోవాలి. నువ్వు చేసిన పాపకర్మ ప్రేతార్పణం కావాలి అని బైరాగి అంటాడు. అందుకని తను చనిపోయిన 3వ రోజు నుంచి కనకరాజు గంగమ్మకి కలలో కనిపిస్తూ, నేను చనిపోబోతున్నా, నా రోజులు దగ్గర పడ్డాయని పదే పదే గుర్తు చేస్తూ గంగమ్మని మానసికంగా బాగా బాధ పెడతాడు. కనకరాజు రాజాతో, ఇంకొన్ని క్షణాల్లో గంగమ్మ ఊపిరి క్షుద్రశక్తికి ఆహారమైపోతుంది, నేను మళ్ళీ జన్మనెత్తుతా, 6 ఏళ్ల వయసులో నా సంపదని గుర్తించి ఎప్పటికీ ఐశ్వర్యవంతుడిగా ఉంటా అని చెప్పి మాయమైపోతాడు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని రాజా ఒక కాగడాన్ని తీసుకుని ఒంటరిగా కోటలోకి వెళ్తాడు. ఈ కోట నా దేహం, ఈ సంపద నా ప్రాణమని కనకరాజు చెప్పాడు కదా, అందుకని రాజా అక్కడున్న డబ్బు కట్టలకి నిప్పు పెడతాడు. అప్పుడు కనకరాజు మళ్ళీ ఎంట్రీ ఇచ్చి, నువ్వు ఈ కోటలో ఉన్నావనేది అబద్ధం, నువ్వు హాస్పిటల్కి వెళ్లడమనేదే నిజం. ఇప్పుడు నువ్వు మంటల్లో కాలుస్తుంది డబ్బుల్ని కాదు, మీ నాన్నమ్మని, ఒకసారి సరిగా చూడు అని అంటాడు.
తీరా చూస్తే రాజా నిజంగా హాస్పిటల్లో తన నాన్నమ్మ బెడ్ పక్కన నిలబడి తన కాళ్ళని మంటల్లో కాలుస్తుంటాడు. ఇదేంటి నేను ఇలా చేస్తున్నాననుకుని రాజా వెంటనే గంగమ్మ కాళ్ళకి అంటుకున్న మంటల్ని ఆర్పేస్తాడు. నిజానికి రాజా కోటలోనే ఉంటాడు. తను డబ్బు కట్టలకి పెట్టిన నిప్పుని తన ద్వారా ఆర్పించేందుకు కనకరాజు రాజాతో ఇలా మైండ్ గేమ్ ప్లే చేస్తాడు. రాజా కనకరాజు యొక్క మైండ్ గేమ్లో చిక్కుకొని అసలు తను హాస్పిటల్లో ఉన్నాడో లేక కోటలోనే ఉన్నాడో ఏం అర్థం కాక బుర్ర పాడు చేసుకుంటాడు. దీనికి తోడు కనకరాజు గంగని చంపేందుకు ప్రయత్నిస్తుండడంతో రాజా ఆమె పక్కనే ఉండి తనకే ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంటాడు. తన నాన్నమ్మని ఎలాగైనా కాపాడుకోవాలని రాజా బాధతో ఏడుస్తూ తన బెడ్ పక్కనే కూర్చుంటాడు. ఆ సమయంలో రాజాకి పద్మభూషణ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మీ తాతని ఎదిరించాలంటే మిమ్మల్ని మీరే హిప్నటైజ్ చేసుకోవాలి, మీరు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుని ఇక్కడున్న కనకరాజుతో యుద్ధం చేయాలి అనే మాటలు గుర్తొస్తాయి. సో రాజా తెలివిగా ఆలోచించి గంగమ్మని దేవనగర సంస్థాన వారసురాలిగా ఊహించుకుంటాడు. రాజా ఊహని చెరిపేయాలని కనకరాజు బాగా ట్రై చేస్తాడు. కానీ రాజా వాడి ఆలోచనల్ని దాటేసి గంగమ్మని దేవనగర సంస్థాన వారసురాలిగా ఊహించుకుంటాడు. రాజా గంగమ్మతో ఈ మాయల పకీర్ మనల్ని చంపాలనుకుంటున్నాడు, నువ్వు నా పక్కన తోడుగా ఉండు, వీడిని తగలెట్టేస్తా అని తన నాన్నమ్మతో అంటాడు. సరే వాణ్ణి చంపేద్దామని గంగమ్మ కూడా అంటది. ఇక రాజా కాగడాన్ని తీసుకుని అక్కడున్న ఖజానాకి మంట పెడతాడు. కనకరాజు వెంటనే అక్కడికి పెద్ద మొత్తంలో నీళ్లని మొసలిని రప్పించి రాజాని చంపేందుకు చూస్తాడు. కానీ రాజా ఆ మొసలితో పోరాడి ఒక పెద్ద మేకుని దాని తల దగ్గర గుచ్చి తోకని పట్టుకుని నేలకేసి బాదడంతో అది అక్కడికక్కడే చనిపోద్ది. కట్ చేస్తే రాజా నీడ పక్కనున్న విగ్రహాల్లోకి వెళ్ళి అవి రాజాని చంపేందుకు ముందుకొస్తాయి. ఆ విగ్రహాల్లో ఉన్నది రాజా నీడే కదా. సో ఆ విగ్రహాలు రాజాని చంపినా లేక రాజా ఆ విగ్రహాల్ని చంపినా సరే రాజానే చనిపోతాడు. సో తను ఆ విగ్రహాలతో ఫైట్ చేస్తున్నప్పటికీ ఆ దెబ్బలు మొత్తం రాజాకే తగులుతుంటాయి. సో రాజా తెలివిగా ఒక కాగడాన్ని తీసుకుని జీవంలోకి రాని మిగతా విగ్రహాల్ని మంటల్లో కాల్చేస్తాడు. తర్వాత తన నీడ ఉన్న విగ్రహాల్ని కొట్టినా సరే రాజాకి ఎటువంటి నొప్పి తగలదు. ఇక తను కాన్ఫిడెంట్గా ఒక కత్తి తీసి ఆ విగ్రహాల తలల్ని నరికేస్తాడు. అప్పుడు రాజాని చంపేందుకు కనకరాజు ఇసుక సముద్రాన్ని రప్పిస్తాడు. బట్ నో యూజ్. రాజా వాడి ఆలోచనల్ని దాటేసి ఆ ఇసుక సముద్రాన్ని గంగానదిగా ఊహించుకొని వాడి ట్రాప్ నుంచి బయటపడతాడు. మరోపక్క కోటలోని నగలు, డబ్బు, ఖజానా, చివరికి కోట కూడా మంటల్లో కాలిపోతుంటుంది. కనకరాజు కోపంతో బైరాగిని పిలిచి వాణ్ణి కంట్రోల్ చేయలేకపోతున్నాను, సంపద మొత్తం కాలిపోతుంది, నా ఆత్మ క్షీణిస్తుంది, నేనెందుకు వాణ్ణి కంట్రోల్ చేయలేకపోతున్నానని అంటాడు. అప్పుడు బైరాగి దీనికి కారణం భావోద్వేగాలు. వాడి శరీరంలోని అణువణువు భావోద్వేగాలతో మమేకమైపోయింది. వాడు ఇంతే ఏకాగ్రతతో లోతుగా ఆలోచిస్తే సహస్ర చక్రాల్ని తాకుతాడు. ఆ సహస్ర చక్రాల అంతిమ దశను అందుకుంటే నీ నాశనానికి విశ్వం సహకరిస్తుందని అంటాడు. అలా అయితే నీ ఆత్మని నాలోకి మిళితం చేసి వాణ్ణి అంతం చేయని కనకరాజు బైరాగితో అంటాడు. ఆ తరువాత తను రాజాతో, నువ్వు నా ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నావు, నేను చనిపోయానన్న విషయం మీ నాన్నమ్మకి తెలిస్తే అదే నన్ను తలుచుకుంటూ ప్రాణం విడుస్తుందని అంటాడు. అప్పుడు సడన్గా ఒక్క క్షణం గంగమ్మ చితి మీద ఉన్నట్టుగా రాజాకి కనిపిస్తుంది. రాజా అలా బాధతో కాస్త వీక్ అయిన వెంటనే బైరాగి కనకరాజులోకి ప్రవేశించి పెద్ద జైంట్గా మారతాడు. వాడు రాజాని తన గుప్పిట్లోకి తీసుకుని రాజా యొక్క ప్రాణాన్ని బయటికి లాగేస్తుంటాడు. ఇక నేను చనిపోబోతున్నా అని రాజాకి కూడా అర్థమవుద్ది. అప్పుడు గంగమ్మ దుర్గమ్మకి పూజ చేసి రాజాకి ధైర్యం చెప్తుంది. ఇక రాజా సహస్ర చక్రాల అంతిమ దశను అందుకొని ఆ జైంట్ మానిస్టర్ని ఒకే ఒక్క గుద్దు గుద్దడంతో కనకరాజు ప్లస్ బైరాగి ఇద్దరూ అంతమైపోతారు. కట్ చేస్తే రాజా కనకరాజుకి పిండం పెడుతుంటాడు. కనకరాజు చనిపోయాడన్న విషయం గంగమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక రాజా కాస్త టెన్షన్ పడుతుంటాడు. తీరా చూస్తే గంగ ఇప్పుడు కనకరాజును పూర్తిగా మర్చిపోయి ఉంటుంది. సో తను వాడు ఫోటోని చూసినా సరే అసలు వాడెవడో గంగకి గుర్తురాదు. పోనీలే ఇదే మంచి పని అనుకుని రాజా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే రాజా ఇంట్లో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. అనిత, బెస్సీ, భైరవి రాజా కోసం వెతుకుతుండగా రాజా వాళ్ళ నుంచి తప్పించుకుని చీకట్లో ఒక సర్కస్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని ఉంటాడు. తను చూసేందుకు సేమ్ రాజాలానే ఉంటాడు. కాకపోతే తను జోకర్ గెటప్లో ఉంటాడు. అతను తల పైకెత్తి రాజా వైపు చూస్తూ ఒక కిస్ బ్లో చేయగానే రాజా సాబ్ 2 సర్కస్ 1935 అనే టైటిల్ పడుద్ది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.